ఈ ఉపన్యాసంలో మేము ఐసోటోపులను అన్వేషిస్తాము. అయితే మనం అంశాన్ని లోతుగా పరిశోధించే ముందు, మన ఆవర్తన పట్టికను మళ్ళీ సందర్శించి, దానిపై దృష్టి సారించడానికి కొంత సమయం తీసుకుందాం. నేను ఒక కారణం కోసం చిహ్నాలను రంగు కోడ్ చేశాను. ఆవర్తన పట్టిక నిలువు వరుసలుగా నిర్వహించబడుతుంది, వీటిని సమూహాలు అని కూడా పిలుస్తారు మరియు క్షితిజ సమాంతర అడ్డు వరుసలను పీరియడ్స్ అని పిలుస్తారు. ఈ నిలువు వరుసలు మరియు అడ్డు వరుసలను కలపడం మాతృకను సృష్టిస్తుంది. నేను మీ సౌలభ్యం కోసం వాటిని లెక్కించాను, తద్వారా మీరు మూలకం యొక్క చిరునామాను సులభంగా గుర్తించవచ్చు. కానీ నేను ఖచ్చితంగా దాని అర్థం ఏమిటి? హైడ్రోజన్ మూలకం సంఖ్య 1 తీసుకుందాం. దాని చిరునామాను కనుగొనడానికి, దాని వ్యవధి సంఖ్య 1 మరియు దాని సమూహ సంఖ్య 1. పీరియడ్ సంఖ్య అణువులోని మొత్తం షెల్ల సంఖ్యను సూచిస్తుంది మరియు సమూహం సంఖ్య యొక్క సంఖ్యను సూచిస్తుంది. వాలెన్స్ షెల్లోని ఎలక్ట్రాన్లు. ఇప్పుడు, ఈ సమాచారంతో సాయుధమై, హైడ్రోజన్ అణువును నిర్మిస్తాం. న్యూక్లియస్ మొదటి భాగం మరియు ఇది ఇక్కడ సూచించబడుతుంది. పీరియడ్ నంబర్ 1ని పరిగణనలోకి తీసుకుంటే, అక్కడ ఒక షెల్ మాత్రమే ఉందని మాకు తెలుసు. అందువల్ల, నేను న్యూక్లియస్ చుట్టూ ఒక షెల్ గీస్తాను. సమూహ సంఖ్య 1 కాబట్టి, వాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని సూచిస్తూ, నేను చివరి షెల్లో ఒక ఎలక్ట్రాన్ను ఉంచుతాను. ఏదైనా తటస్థ అణువులో, ఎలక్ట్రాన్ల సంఖ్య దాని పరమాణు సంఖ్యగా సూచించబడే ప్రోటాన్ల సంఖ్యకు సమానం అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. హైడ్రోజన్ కోసం, దాని పరమాణు సంఖ్య 1. అందుకే ఆవర్తన పట్టికలో, హైడ్రోజన్ స్థానం 1ని కలిగి ఉంది ఎందుకంటే దాని పరమాణు సంఖ్య 1. ఇప్పుడు, ఈ భావనను మరింత అర్థం చేసుకోవడానికి మరొక ఉదాహరణను అన్వేషిద్దాం. అల్యూమినియం తీసుకుందాం. దీని సమూహం సంఖ్య 3 మరియు దాని వ్యవధి సంఖ్య 3. పీరియడ్ నంబర్ మొత్తం షెల్ల సంఖ్యను తెలియజేస్తుంది, ఇది ఈ సందర్భంలో 3. సమూహ సంఖ్య వాలెన్స్ షెల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్యను వెల్లడిస్తుంది, ఇది 3. ఈ సమాచారంతో, అణువును నిర్మిస్తాము. న్యూక్లియస్ని సృష్టించి, ఆపై అల్యూమినియం కోసం 3 షెల్లను గీయడం ద్వారా ప్రారంభిద్దాం. మొదటి షెల్లో, నేను 2 ఎలక్ట్రాన్లను గీస్తాను ఎందుకంటే మొదటి షెల్లోని ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య 2 మాత్రమే ఎందుకు? ఇది మా రాబోయే ఉపన్యాసాలలో మేము మరింత వివరంగా అన్వేషించే అంశం. రెండవ షెల్కు వెళుతున్నప్పుడు, నేను 8 ఎలక్ట్రాన్లను గీస్తాను ఎందుకంటే ఇది 8 ఎలక్ట్రాన్లతో పూర్తి అవుతుంది. చివరగా, మూడో మరియు చివరి షెల్లో, నేను 3 ఎలక్ట్రాన్లను గీస్తాను మరియు ఈ సమాచారం సమూహ సంఖ్య నుండి తీసుకోబడింది, ఇది 3. సమూహం సంఖ్య వాలెన్స్ షెల్లో చివరి షెల్లో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయని సూచిస్తుంది. ఇప్పుడు, ఆవర్తన పట్టికలో అల్యూమినియం స్థానాన్ని గణిద్దాం. ప్రతి షెల్లోని ఎలక్ట్రాన్లను జోడించడం, 2, మొదటి షెల్ ప్లస్ 8, రెండవ షెల్ సమానము 10, ఆపై మూడవ షెల్లో 3 ఎలక్ట్రాన్లను జోడించడం వల్ల మనకు 10 ప్లస్ 3 సమానము 13 వస్తుంది. కాబట్టి, దాని పరమాణు సంఖ్య 13, అందుకే ఆవర్తన పట్టికలో దాని స్థానం 13. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు పరమాణు సంఖ్యల భావనలను అర్థం చేసుకోవడం ద్వారా, మేము ఐసోటోపుల అధ్యయనాన్ని లోతుగా పరిశోధించడానికి గట్టి పునాదిని వేశాము. ఇప్పుడు, ప్రాథమిక కణాలలో ఒకటైన న్యూట్రాన్ల గురించి చర్చిద్దాం. నేను కొన్ని అణువులను తీసుకుంటాను, వాటిని ఒక్కొక్కటిగా తీసుకువస్తాను, ఆపై ప్రతి ఒక్కటి కలిగి ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య గురించి ఆరా తీస్తాను. నేను ఇక్కడకు తీసుకువచ్చిన అణువుతో ప్రారంభిద్దాం. ఇది 1 ఎలక్ట్రాన్, 1 ప్రోటాన్ మరియు 0 న్యూట్రాన్లను కలిగి ఉందని మాకు తెలియజేస్తుంది. ఇప్పుడు, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, దాని పరమాణు సంఖ్య ఏమిటి? దీనికి ఒక ప్రోటాన్ మాత్రమే ఉందని పరిగణనలోకి తీసుకుంటే, దాని పరమాణు సంఖ్య 1. పర్యవసానంగా, ఆవర్తన పట్టికలో దాని స్థానం కూడా 1. ఆ స్థానంలో, మనకు హైడ్రోజన్ని కనుగొంటాము. కాబట్టి, ఈ అణువు హైడ్రోజన్. ఇప్పుడు మరో పరమాణువును తీసుకొచ్చి అవే ప్రశ్నలు వేద్దాం. ఇది 2 ఎలక్ట్రాన్లు, 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లను కలిగి ఉందని మాకు తెలియజేస్తుంది. దాని పరమాణు సంఖ్య ఎంత? ఇది 2. ఆవర్తన పట్టికను సూచిస్తూ, 2 హీలియంకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి, ఈ పరమాణువు హీలియం. ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు పరమాణు సంఖ్యల మధ్య సంబంధాన్ని సులభతరం చేయడం ద్వారా, ప్రోటాన్లు పరమాణు సంఖ్య కి సమానమని మనకు తెలుసు. ఇప్పుడు, న్యూట్రాన్ల సంఖ్య గురించి ఏమిటి? మేము ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను జోడిస్తే, మేము ద్రవ్యరాశి సంఖ్యను పొందుతాము. హైడ్రోజన్లో, ఇది 1 ప్లస్ 0 సమానము 1, మనకు ద్రవ్యరాశి సంఖ్య 1 ఇస్తుంది. అదేవిధంగా, హీలియంలో, ఇది 2 ప్లస్ 2 సమానము 4, ఫలితంగా ద్రవ్యరాశి సంఖ్య 4 అవుతుంది. ఇప్పుడు, ఐసోటోపుల అంశాన్ని పరిశీలిద్దాం.
నేను ఇక్కడ అనేక హైడ్రోజన్ అణువులను కలిగి ఉన్నాను. ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ స్థానం 1 మరియు దాని పరమాణు సంఖ్య కూడా 1 అయినందున, నేను వాటిని ఒక్కొక్కటిగా ఎంచుకొని వాటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను లెక్కిస్తాను. ఇప్పుడు, మరొక హైడ్రోజన్ అణువును చర్చలోకి తీసుకువద్దాం మరియు ఇందులో 1 ప్రోటాన్ మరియు 2 న్యూట్రాన్లు ఉన్నాయి. ఈ అణువులన్నీ హైడ్రోజన్ అయినప్పటికీ, అవి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటాయి. మేము ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను జోడించినప్పుడు, మనకు ద్రవ్యరాశి సంఖ్యలు లభిస్తాయి: 1 + 0 సమానము 1, 1 + 1 సమానము 2, మరియు 1 + 2 సమానము 3. మేము హైడ్రోజన్తో వ్యవహరిస్తున్నందున పరమాణు సంఖ్య ఒకే విధంగా ఉన్నప్పటికీ, వివిధ ద్రవ్యరాశి సంఖ్యలు కలిగిన ఈ పరమాణువులు వివిధ రకాల హైడ్రోజన్గా పరిగణించబడతాయి. మేము వారికి ప్రత్యేకమైన పేర్లను ఇస్తాము. ద్రవ్యరాశి సంఖ్య 1 ఉన్న హైడ్రోజన్ పరమాణువును ప్రోటియం అంటారు, ద్రవ్యరాశి సంఖ్య 2తో డ్యూటెరియం మరియు 3 ద్రవ్యరాశి సంఖ్యతో ట్రిటియం. ఇప్పుడు, ఇవి ఏమిటి? ఇవి హైడ్రోజన్ ఐసోటోపులు. ఒకే పరమాణు సంఖ్య ఉన్నప్పటికీ, వాటి రసాయన లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే రసాయన ధర్మాలు వేలెన్స్ షెల్లోని ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటాయి మరియు ఐసోటోప్లు ఒకే పరమాణు సంఖ్యను పంచుకోవడం వల్ల వాటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లు ఒకే విధంగా ఉంటాయి. అయినప్పటికీ, ఐసోటోప్లు వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటాయి, ఇది విభిన్న భౌతిక లక్షణాలకు దారి తీస్తుంది. ద్రవ్యరాశి సంఖ్యలలో ఈ వ్యత్యాసం వాటి భౌతిక లక్షణాలలో తేడాలకు కారణమవుతుంది. ఉదాహరణకు, మనం ప్రొటియంను డ్యూటెరియంతో పోల్చినట్లయితే, డ్యూటెరియం ప్రొటియం కంటే రెట్టింపు పరిమాణంలో ఉన్నట్లు గమనించవచ్చు. పరిమాణంలో ఈ అసమానత ఐసోటోప్లు, వాటి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలతో, విభిన్న భౌతిక లక్షణాలను ప్రదర్శిస్తాయనే వాస్తవం యొక్క అభివ్యక్తి. కాబట్టి ఈ ఉపన్యాసం మీకు ఈ కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని నేను ఆశిస్తున్నాను.